అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఇవాళ మీకు చామదుంపలు నా గార్డెన్‌లోవి తీసేసిచ్చినవి తీయటం చూపిస్తాను. అవి ఎప్పుడు మేలోను, జూన్‌లోను పెడతానమాట. ఆల్మోస్ట్ జూన్, జూలైలో పెడతాను. ఇప్పుడు నవంబర్ ఫస్ట్ వీకు, అక్టోబర్ లాస్ట్ వీక్‌లో తీసేయొచ్చనమాట. మామూలుగా ఇండియన్ స్టోర్‌లో అమ్ముతున్న మనం కూరలకు తెచ్చుకునే దుంపలే 4, 5 పెడితే భూమిలో వచ్చేస్తాయన్నమాట. ఈ సంవత్సరం బాగానే వచ్చింది పంట. ఈ చామదుంపలు అన్నమాట. టారో రూట్ అంటారు దీన్ని. చాలా బాగానే వచ్చింది. నేను కూర కూడా వేపుడది చేసుకున్నాను, బాగుంది. ఈ మధ్య నేను వీడియోస్ ఎక్కువ పెట్టలేకపోతున్నాను. సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తర్వాత ఏమో ట్రావెల్ కూడా ఎక్కువైంది. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఏ అది అందంగా కూడా ఉంటుందండి. ఆకు కానీ మొక్క కానీ ఈవెన్ పాటలో పెంచినా కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు ఎగ్జాటిక్ గార్డెన్లో బోల్డ్ ఖరీదులు పెట్టి కొనక్కర్లేదు. ఇంటి ముందు ఏదన్నా ఒక మొక్క పెంచుకోవాలంటే ఒక మనం తెచ్చుకున్న చామదుంపలు 2 పాటలో పెడితే అది ఇంటి ముందు అందంగా ఉంటుంది. మీరు పెద్ద పెద్ద ఖరీదు పెట్టి మందారం పూలు అవి పెంచాలని అనుకోక్కర్లేదు. ఇవి చక్కగా ఫుడ్ కూడాను. ఆకులు కూడా అప్పుడప్పుడు పప్పులో వేసుకోవచ్చు. ఏదన్నా కూరల్లో కూడా ఏంటి క్యాలీఫ్లవర్ కూర వండుకుంటుంటే కాసిన 2 ఆకులు వేసుకోవచ్చు. అంతా ఎడిబుల్ అనమాట. చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. సో మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇంకా మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోస్ పెడతాను. చూస్తున్నారు కదా ఎలాగ నేను ఆ ఫోర్క్ అంటారనమాట. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అది ఇలా కాలు పెట్టి తీయడానికి. అది బర్డ్ బ్యాత్ అనమాట. దాంట్లో నీళ్లు పెడతాను. అక్కడ బర్డ్స్ వచ్చి తాగుతాయి. బర్డ్ బ్యాత్ చుట్టూతో సర్కిల్ లాగా పెట్టి ఆ సర్కిల్లో ఇవి వేసనమాట. ఈ పక్కన క్యారెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా తీయలేదు, మళ్ళీ నవంబర్లో తీస్తాను. బాగానే వచ్చాయండి. ఆల్మోస్ట్ 6 బకెట్ దాకా వచ్చాయి. మీరు కామెంట్స్ పెట్టండి నా దాంట్లోనూ ఎలా ఉన్నాయో. చూసారా, ఈ పని చేస్తుంటే నాకు ఎంత ఆరోగ్యంగా కూడా ఉంటుందండి. నేను జిమ్కి వెళ్ళి ఏమీ చేయక్కర్లేదు. గార్డెన్ పని చేసుకుంటే మనకి ఫుడ్ వస్తుంది, మళ్ళీ ఏంటది ఎక్సర్సైజు ఉంటుంది అనమాట. నాకు అదొక ఎంత ఇష్టమో. చాలా బాగా వచ్చింది. చూసారా, పెద్ద పెద్దవి ఒక 1/2 డజన్ ఉన్నాయి, డజన్ పైన. ఎన్ని వస్తే అంత సంతోషంగానే తీసుకుంటాం. చూసారా, బాగా వచ్చింది అది. నా టీషర్ట్ చూసారా, సిస్టమ్ జీ, అది ఐబిఎం వాళ్ళు ఇచ్చిందనమాట. ఐబిఎంలో పనిచేస్తున్నాడు. నేను సిస్టమ్ అంటే మెయిన్ ఫ్రేమ్స్ అనమాట. దాంట్లో పనిచేశాను. అది ఐబిఎం షర్టు. అయిపోయింది అది ఐబిఎం జీవితం. బాగుంది కదా నా గార్డెన్ అదిను. ఇది చూస్తున్నారు కదా, ఇది చిన్నది ఉంది. దాంట్లో ఉందో లేదో అనుకుంటున్నాను, బట్ చిన్నదిగా ఉందన్నమాట. తీస్తున్నాను కానీ వచ్చినాయి. దాంట్లో కూడా దుంప వచ్చింది. చూసారా, చిన్నదైనా బాగానే వచ్చింది. పెద్ద దుంపలు 2 వచ్చినాయి దాంట్లో. తర్వాత ఇవేమో క్యారెట్స్ అనమాట. చెక్ చేస్తున్నాను ఇంకా పీకొచ్చా వద్దని. కానీ ఇంకో నెల దాకా పెంచవచ్చు. ఇవి చలికి తట్టుకుంటాయి. ఇప్పుడప్పుడే తీయట్లేదు, నవంబర్లో తీస్తాను. బాగానే ఉన్నాయి అన్నమాట ఇవి. ఇక చూసారా, కొంచెం ఎరుపు కనిపిస్తుంది అన్నమాట. అది మళ్ళీ మట్టేసేసాను. అవి క్యారెట్స్, అవి కూడా ఒక కూరకు వస్తాయి, ఎక్కువ వేయలేదు. అటువైపున ఇంకో చోట కూడా కొంచెం క్యారెట్స్ ఉన్నాయి. అది కూడా క్యారెట్స్ అక్కడ కొంచెం ఉన్నాయన్నమాట క్యారెట్స్. కానీ అవన్నీ కూడా మళ్ళీ నవంబర్లో తీస్తాను. ఇప్పుడు నా పువ్వులు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఎన్ని బీస్ అంటే ఇంకా అసలు విపరీతంగా వచ్చాయన్నమాట. ఇవన్నీ నా ఇంటికి వచ్చిన అతిథులు అనుకుంటాను. వచ్చిన గెస్ట్లు, వాళ్ళకి ఫీడ్ చేయాలి కదా. మంచి మకరందము, పెస్టిసైడ్ ఫ్రీగా. నేను వేసేదల్లా పసుపు చల్లుతుంటాను మొక్కల మీద. పసుపు చల్లి ఫంగస్ అంతా తగ్గించుకుంటాను. పసుపు ఎప్పుడు కూడా ఫంగిసైడ్, ఇట్స్ నాట్ ఏ యాంటీబయాటిక్ కానే కాదు. అది ఫంగస్ని కిల్ చేస్తుంది ఈ మన పసుపు, టర్మరిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.